నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నగరంలోని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో సంవత్సర కాలంలోని అభివృద్ధి శరవేగంగా జరిగింది. తమ వార్డు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వార్డు కార్పొరేటర్ శ్రీమతి విజయకుమారి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 16వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేట ఈ పేరు వింటేనే కర్నూలు నగరంలోని మురికి వాడలో ప్రధాన ప్రాంతంగా గతంలో ప్రచారంలో ఉండేది. అభివృద్ధి అంటే ఎరుగని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన విజయకుమారి విజయం సాధించారు. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ అన్న కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వార్డు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ విజయకుమారి ఎన్నోసార్లు వార్డు సమస్యలను ప్రస్తావించినా చివరకు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కూడా పాలకవర్గం చేయూతను అందించలేదు. దీంతో కార్పొరేటర్గా ఎన్నికైన 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక కార్పొరేటర్ ఉండిపోయారు. అయితే అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కర్నూలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గెలిచి మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ వార్డు దిశ దశ మారిపోయాయి. గతంలో వార్డు పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించడంతో పాటు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. గతంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల స్థానంలో సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. 16వ వార్డు పరిధిలోని అన్ని వీధుల్లో సీసీ రహదారులు ఏర్పాటు చేయడంతో వీధుల స్వరూపమే మారిపోయింది. దీనికి తోడు వార్డు పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువల సమస్యను కూడా పరిష్కరించారు. మురికినీటి కాలువలను నిర్మించడంతో పాటు వాటిని వెడల్పు చేయడం, వాటిలో ఉన్న పూడికను తీయడం ద్వారా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచారు. ఇక ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా మంచినీటి సమస్య కూడా ఉండేది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో బాధపడుతున్న ఈ వార్డు ప్రజలు ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వార్డులో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమస్యను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్థానిక కార్పొరేటర్ కోరిక మేరకు పరిష్కరించారు. ఇందుకు తీగలను సక్రమంగా చేయడంతో పాటు అదనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించారు. ఇలా ఒకటేమిటి, వార్డు పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. వీటిని స్థానిక కార్పొరేటర్ విజయకుమారి, స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని తమ వార్డు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ప్రగతి పదంలో పయనిస్తుందని చెప్పారు. రహదారులు, మురికినీటి కాలువలు, మంచినీటి సమస్య, విద్యుత్ తీగల సమస్య, ఇలా ఒకటేమిటి అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరిస్తున్నారని వివరించారు. ఇక స్థానికులు మాట్లాడుతూ తమ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మురికి నీటి కాలువల సమస్య, విద్యుత్ తీగల సమస్య, మంచినీటి సమస్య పరిష్కారం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఒక పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం అమలు పట్ల ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. నా పేరు రంజిత్ కుమార్. నాకు 15,000 పన్నాయి. కుర్చపాడ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం జేటీడీపీ. నా పేరు రితిక్. నాకు 15,000 పన్నాయి. నేను మా గేరు సౌండ్ రెడ్డి నగర్ జేటీడీపీ. మై నేమ్ ఇస్ వాణి.
13,000 పన్నాయి జైటీడీపీ. బుధార్పేట ఏకేఎం స్కూల్ 15,000 పన్నాయి. థ్యాంక్ యూ బుధార్పేట. నిఖిత నారాయణ స్కూల్ 15,000 పన్నాయి జైటీడీపీ. బుధవారపేట 16వ వార్డు ప్రజలకు తెలియజేయడము, మనము గత 4 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో మనం ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఆ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగలేదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలులో ఎమ్మెల్యే టీడీపీ మినిస్టర్ అయిన తర్వాత మన సంవత్సరం కాలంలోనే మా వార్డు నందు అభివృద్ధి జరిగిన పనులు, సీసీ రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి, బల్జగేరందు సీసీ రోడ్డు, జవార్గేరందు సీసీ రోడ్డు, కేశవ స్కూల్ బ్యాక్ సైడు సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ సీసీ రోడ్లు జరిగినవి. మనకు భరతన్న వచ్చిన తర్వాతనే మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాము. మరి సోమిరెడ్డి నగర్ అంటే చాలా వెనుకబడిన ఏరియా. ఆ ఏరియాలోన తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే కూడా మనకు గత ప్రభుత్వంలో ఒక పైప్ లైన్ కూడా 4 ఏళ్ళ నుంచి ప్రతి కౌన్సిల్లో కూడా నేను ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళు ఒక పైప్ లైన్ కూడా మాకు అందజేయాలి. ఇది మన భరతన్న వచ్చిన తర్వాత వెంటనే మేము అన్నకు మాట్లాడితే మనకు అన్న వెంటనే శాంక్షన్ చేయించి పైప్ లైన్ కూడా వేయించడం జరిగినది 4 ఇంచులది. ఆ తర్వాత సింటెక్స్ ట్యాంకులు బోర్లు వేయించి సోమిరెడ్డి నగర్లో 2, అమీన్ భాష దగ్గర 1, అట్లాగనే మన అమీన్ భాష చాకిలిగేరందు కూడా కరెంటు పోల్స్, వాళ్ళకి ఎప్పుడు చూసినా కరెంట్ అనేది ఉండకుండా ఉన్నది. మన భరతన్న వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి అది కేబుల్ వేయించిన తర్వాత వాళ్ళకి ఎల్లవేళ్ళ కరెంటు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మన భరతన్న వచ్చినాకనే మనకి ఇవన్నీ అభివృద్ధి జరిగినవి. భరతన్న అభివృద్ధి బాటలోనే మాకు ఇవన్నీ అభివృద్ధి అయినవి. ఇవన్నీ మనకు భరతన్న అభివృద్ధిలో చేసినందుకు భరతన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దీంతోపాటు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. గత ప్రభుత్వం జగన్ 3,000 ఇస్తానని వాళ్ళకు ఆయన పదవి దిగిపోయేటప్పుడు 3,000 ఇచ్చినాడు. మనకు చంద్రబాబు వచ్చిన వెంటనే 4,000 ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు, ఆ తర్వాత గ్యాసు, ఆ తర్వాత మనకు తల్లికి వందనము. ప్రతి ఇంట్లో ఈరోజు పోయి మీరు అడగండి, మాకు పడినాయమ్మా, మాకు 2 పిల్లలకు పడినాయి, మాకు 4 పడినాయి, మాకు 5 మందికి పడినాయి, మాకు గేట్లు మా వార్డులో 6 మందికి కూడా పడినవి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకోసమే మేము మా వార్డు ప్రజలందరికీ మా భరతన్న వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. బుధారపేటలో గతంలో మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఏది అడిగినా గతంలో ఉన్న ప్రభుత్వం మాకేం చేయడం లేదు. చాలా వరకు మురికివాడలో ఉన్నట్టు ఉన్నది. మా వాడ అంతా కాలువలు తీయడం లేదు, పుడికలు తీయడం లేదు. ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ సంవత్సరం కాలంలో మాకు కాలువలు పుడికలు తీసినారు, కొత్త రోడ్లు వేసినారు, కరెంటు పోల్స్ వేసినారు. మాకు అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు మా వార్డులో చాలా వరకు సోమిరెడ్డి నగర్లో పైప్ లైన్ వేయడం జరిగినది. మా వార్డులో చాలా వరకు మా కార్పొరేటర్తో కలుపుకొని, యూటీ ఇన్ఛార్జీలతో కలుపుకొని, వార్డు బూత్ ఇన్ఛార్జ్ కలుపుకొని మేము అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. మాకు పనులు జరుగుతున్నాయి. గతంలో అప్పుడు ప్రభుత్వం వచ్చేసి వైసీపీ గవర్నమెంట్, మేము మా వార్డుని మేము అభివృద్ధి చేసుకోవాలని చాలా విధాలు ప్రయత్నించాము. కానీ ప్రతి పనిలో గత ప్రభుత్వ నాయకులు అందరూ అడ్డుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల మనము ప్రజల దీవెనల వల్ల ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండడం, ఇక్కడ మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ అన్న గారు ఇక్కడ రావడము, 1 సంవత్సర పరిపాలనలోనే మనం చాలా అభివృద్ధి పనులు చేయగలిగినాము. మా వార్డుకి మేము అనుకున్న ఏవైతే పనులు చేయాలనుకున్నామో ప్రతి పని మేము భరతన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన ప్రతి పనికి ఏ విధంగా అడ్డు చెప్పకుండా ప్రతిదీ సంతకం చేసేసి అన్ని పనులకి శాంక్షన్ చేసి పడేశారు. మేము 1 సంవత్సరంలోనే ఇప్పుడు మీకు చూపించిన పనులన్నీ మేము చేయగలిగినామంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఇట్లాంటివి ఉన్నప్పుడు మేము ఎంత చేయగలుగుతుంటామో ఇది ఒకటే మాకు చాలా ఉదాహరణ. మాకు టీడీపీ కార్పొరేటర్ సోమిరెడ్డి నగర్లో వచ్చినప్పటి నుంచి మాకు పనులు బాగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళుగా కొలాయి నీళ్ళు రాని ఇప్పుడు మాకు పైపులు వచ్చినాయి, కొలాయి నీళ్ళు బాగా వస్తున్నవి. మాకు తల్లి వందనం కూడా పడింది, కాలువలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అయితే పని బాగా జరుగుతుంది. కార్పొరేటర్ సార్ రోజు డైలీ వచ్చి చెక్ చేసుకుంటున్నారు, వాటర్, పైప్ లైన్స్, కరెంటు స్తంభాలు అన్నీ చూసుకుంటున్నారు. గతంలో పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడైతే మాకు అన్నీ బాగున్నాయి. మాకు నీట్గా ఉంది. అప్పుడు గతంలో మాకు అంత బాగా లేకుండా
ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేకుంటారు. మంచి చెడ్డ ఇప్పుడు అందరూ బాగా పట్టించుకుంటున్నారు. మాకు బాగుంది, అన్ని పడుతున్నాయి, నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ రావట్లేదు కూడా వస్తున్నాయి. ట్యాంక్ ఫోన్ చేస్తే ట్యాంకర్లు పంపిస్తున్నారు వెంటనే. మాకేం ప్రాబ్లం లేదు. ఏదన్నా ఇది మాకు ప్రాబ్లం ఉంది అని చెప్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. మాకేం ప్రాబ్లం లేదు. గత సైకో ప్రభుత్వంలో కార్పొరేషన్లో ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే లేదు, వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి జరిగింది. కానీ కర్నూలు నియోజకవర్గంలో మాకు భరత్ సారు మినిస్టర్ అయిన తర్వాత పాపము అతను ఎట్లా తిరుగుతున్నాడు ఏం గత ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి వార్డులో మురికి నీటి కాలువల కాడ నుండి నీళ్ళ కుళాయిల వరకు కానీ చాలా కష్టపడుతూ అతను అభివృద్ధి పనులు చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందిందో మరి ఆ సైకో ఏం చేసినాడో మాకు తెలియదు, కానీ దోచుకొని తినడమే ఉండింది, కానీ అభివృద్ధి పదం అంటూ ఏమీ లేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మా సామ్రెడ్డి నగర్లో మా కార్పొరేటర్ గారు అన్ని పనులు బాగా చక్కగా చేపిస్తున్నారు. కుళాయిలు కానీ, మురికి కాలువలు కానీ, తల్లి వందనం కరెంటువి కానీ, పోల్స్, లైట్స్, సీసీ రోడ్లు, కాలువలు, అన్ని డ్రైనేజ్ వాటర్ మొత్తం పక్కాగా చేపిస్తున్నారు. పర్ఫెక్ట్గా పని చేపించారు. జై టీడీపీ, జై టీజీ భరత్. గత ప్రభుత్వంలో కాలువలు కానీ, కుళాయిలు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికాడి వాళ్ళో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో బూత్ ఇన్ఛార్జ్, వార్డు ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, వాళ్ళతో పాటు కార్పొరేటర్స్, యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కలిసి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరికాడి వాళ్ళనో తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వాళ్ళకి ఒక మైండ్లో ఒక అవగాహన వచ్చేసింది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది. ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. అభివృద్ధి పథంలో ఈరోజు కర్నూలు, అందులో మా వార్డు కూడా 16వ వార్డు కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని కోటి రూపాయల వరకు మనకు అభివృద్ధి జరుగుతుంది. స్లమ్ ఏరియా అన్నటువంటి మన కామరెడ్డి నగర్లో మేము గెలిచిన తర్వాత 2 సింటెక్స్ ట్యాంకులు పోర్లు వేపించి కొత్త వేపించి మహిళలకైతేనేమి, తర్వాత ఇక్కడ చర్చి ఏరియా 2 సింటెక్స్లు పెట్టి, తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ లేకుండా వాళ్ళకి చాలా గలీజ్గా వాసన వస్తుంటే తర్వాత రాకుండా ఉండేది. ఈరోజు టీజీ భారత్ గెలిచిన వెంటనే మనము విన్నవించుకోవడము, ఆయన అభివృద్ధి చేయండి అని చెప్తే 4 ఇంచెస్ లైన్ మనకు వెంటనే ఇక్కడ వస్తుంది. అప్పుడు 2.5 గంటలు వచ్చేది, 1 గంటనే మోటార్ లేకుండా కూడా ఈరోజు పైన 2 అంతస్తులకు వస్తుంది. కాబట్టి ఆ అభివృద్ధి పథంలో ఈరోజు బల్జే గారు అయితేనేమి, శుంకులమ్మ గుడి అయితేనేమి, స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, రోడ్లు అన్ని సీసీ రోడ్లు, అన్ని సిమెంట్ రోడ్లు, తర్వాత కాలువలు, డ్రైనేజీలు చాలా అభివృద్ధిలో పథంలో జరుగుతున్నాము. కరెంటు పోల్స్ కొత్తవి, 6 కరెంటు కొత్త పోల్స్ రావాలి. ఈ మధ్యనే తల్లి వందనం పడింది. ఈరోజు ప్రభంజనము ఎవరికైనా సంతోషం. తల్లిదండ్రులకి వైఎస్ఆర్ అభిమానులు ఉన్నా కూడా ఈరోజు మీరు వస్తేనే వచ్చి చేస్తారు, చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు. ఈరోజు మాకు ముఖ్యంగా టీజీ భరత్ ఈ ఏరియాకు మాకు కర్నూలు కుండడు ఉండడం వల్ల మాకు దేవుని మాదిరి ఉన్నాడు. కాబట్టి మీరు అందులో భాగంగా మా 16వ వార్డుకి మీరు కూడా రాత్రి పగలు తిరుగుతున్నారు. కాబట్టి ధన్యవాదం తెలుపుకుంటూ నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ ఆఫీస్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ కోసం వచ్చిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 2 బుల్లెట్ వాహనాలు, 20 అపాచీ వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆఫీస్ మంగళగిరి నుండి వచ్చిన ఈ వాహనాలకు సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని అన్నారు. జిల్లాలోని కర్నూలు ట్రాఫిక్ పిఎస్కి, ఎమ్మిగనూరు ట్రాఫిక్ పిఎస్కి, ఆదోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు ఈ వాహనాలు కేటాయిస్తున్నామని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెరగటంతో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని భావిస్తున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎక్కడైనా 4 వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో 2 వీలర్స్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తాయని అన్నారు. ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ అనే వాట్సాప్ నెంబర్ను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.
ఎక్కడైనా ఓవర్లోడింగ్, రాంగ్ రూట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే వారి ఫోటోలను తీసి ఆ వాట్సాప్ నెంబర్కు పంపిస్తే అటువంటి వారిని ట్రాఫిక్ పిఎస్లకు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం, జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, భాస్కర్ రావు ప్రసాద్, సిఐలు తేజామూర్తి, మన్సూరుద్దీన్, అబ్దుల్ గౌస్, నాగరాజరావు, రామానాయుడు, ఆర్ఐలు నారాయణ, జావేద్, సోమశేఖర్ నాయక్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ హుసేన్, కర్నూలు, ఎమ్మిగనూర్, ఆదోని ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ పర్టికులర్లీ మన ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా 22 టూ వీలర్స్ని మాకు కేటాయించడం జరిగింది. సో దాని ఫ్లాగ్ ఆఫ్ ఈరోజు జరుగుతూ ఉంది. సో ఈ 22 వెహికల్స్లో 20 వెహికల్ అపాచీ వెహికల్స్, 2 బుల్లెట్ వెహికల్స్, ఇవన్నీ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే కర్నూలు టౌన్ ట్రాఫిక్, ఆదోని ట్రాఫిక్, ఎమిగ్నూర్ ట్రాఫిక్కి డివైడ్ చేసి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు 4 వీలర్స్ ఎక్కడ వెళ్ళదో అక్కడ 2 వీలర్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని రీతిలో పెట్టి, ప్లస్ ఈ అన్ని వెహికల్స్కి సైరన్, తర్వాత బ్లింకర్సు, ఆ తర్వాత మన మైక్ సిస్టమ్ అంటే ఆల్ నెసెసరీ ఎక్విప్మెంట్స్ ఈ వెహికల్స్కి పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకి పోలీస్ విజిబిలిటీ కూడా పెరుగుతుంది. సో పోలీస్ విజిబిలిటీ పెరగడం వల్ల ప్రజలందరూ కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మనం ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఈరోజు ఇంకో రెండో ప్రోగ్రాము ఈ ఫస్ట్ రెస్పాండర్స్ అంటే యాక్సిడెంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ అంటే మన పోలీసులే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. మా ఫస్ట్ ఫేజ్లో ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ ఇస్తాము. తర్వాత సివిల్ పోలీస్కి కూడా జిల్లా మొత్తం పోలీస్ అందరికీ మినిమం ఫస్ట్ ఎయిడ్ అంటే ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ అట్లాంటిది వస్తే మినిమం సిపిఆర్ ఇవ్వడము, ఆ తర్వాత చిన్న ఇంజురీస్కి అక్కడికక్కడ ఉన్న వెసులుబాటు బట్టి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, అవన్నీ మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు. సో 1 hour లోపల మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే చాలా ప్రాణాలు మనం కాపాడించవచ్చు. బట్ స్టిల్ గోల్డెన్ అవర్ లోపల కూడా కొన్నిసార్లు మీరు టీవీలు కూడా చూసుంటారు, ఎవరైనా స్పృహ పడి తప్పి పడిపోయి ఉంటారు. వాళ్ళకి ఆ టైంకి సిపిఆర్ వేసి ఉంటే వాళ్ళు బతుకుతారు. లేదంటే ఎందుకంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ ఒక్కొక్కసారి ఉంటాయి. సో ఆ టైంకి మన సిపిఆర్ అనేది చాలా ఈజీ బట్ చాలా టెక్నికల్. సో అది అందరికీ నేర్పించడము ప్లస్ మనం ప్రాక్టీస్ చేయించడము. సో మనం ఇక్కడ డమ్మీ ఇది మ్యానిక్యూర్ పెట్టి వాళ్ళతో దాంతో ప్రాక్టీస్ కూడా చేయించడం జరుగుతుంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత టి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు తమ వంతుగా డీజే డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు అందజేశారు. నగరంలో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి ట్రాఫిక్ నియంత్రణకు తన వంతు సహాయంగా డీజే డ్రోన్ కెమెరాను అందజేశారు. కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, మాజీ కార్పొరేటర్ సురేంద్రతో పాటు డిఎస్పీ బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్లకు మొమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని వారు సూచించారు. జిల్లాలో అర్హత కలిగిన 6 బాలల సంరక్షణ సంస్థలను నిర్వహించేందుకు సిఫార్సు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బాలల సంరక్షణ సంస్థల జిల్లా స్థాయి సిఫారసుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాలల సంరక్షణ సంస్థల జిల్లా స్థాయి సిఫారసుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం అర్హత కలిగిన బాలల సంరక్షణ సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు జిల్లా స్థాయి సిఫారసుల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేసి సిఫారసులు చేయడం జరుగుతుందని అన్నారు. ఆ మేరకు జిల్లాలో ప్రభుత్వం ఎన్జిఓల ద్వారా నడిపిస్తున్న 9 బాలల సంరక్షణ సంస్థలు దరఖాస్తు చేసుకోగా నిర్దేశించిన ప్రమాణాల మేరకు వాటిలో ఉన్న వసతులను పరిశీలించడం జరిగిందన్నారు. ఇందులో 6 సంస్థలు అర్హత కలిగినవిగా సిఫారసు చేశామని కలెక్టర్ తెలిపారు. జువైనల్ అబ్జర్వేషన్ హోమ్, శిశు గృహాల నిర్వహణ గురించి కలెక్టర్ ఐసిడిఎస్ పీడీని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఇబ్బంది కలగకుండా బాలల సంరక్షణ సంస్థలను సక్రమంగా నడపాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ హుసేన్ పీరా, జువైనల్ శాఖ జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ దివాకర్, ఐసిడిఎస్ పీడీ నిర్మల, సిడబ్ల్యూసి చైర్మన్ జుబేదా బేగం, డీసీపీఓ శారద, జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ సునీత, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ భాషా తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రధాన ప్రాంతాలలో కూడళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ మేరకు నగరంలో కూడళ్ల ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ రోడ్ల భవనాల శాఖ అధికారులతో ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మున్సిపల్ ఆర్&బి శాఖల అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటుకు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ థియేటర్ వద్ద కిసాన్ ఘాట్, బంగారుపేట వెళ్లే రహదారిలో కొత్త బస్టాండ్, సుందరయ్య కూడలి, వై జంక్షన్ ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటుకు గాయత్రి ఎస్టేట్, విశ్వేశ్వరయ్య సర్కిల్ నందు కూడలి కుదింపునకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆర్&బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డిఈఈ సాయిరాం, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, డిఈఈ గంగాధర్, ట్రైనీ ఏఈ కాసింవలి తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ నమస్కారము. మీరు చూస్తున్నారు, నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రాలతో కూడా పోల్చుకుంటే కూడా కర్నూలు నగరం మొదటి నుంచి కూడా చాలా ఉన్నతమైనటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఉన్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలతో పోటీపడి మన నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో కార్పొరేషన్ చేస్తున్నప్పుడు మీరు గమనిస్తున్నారు, రోడ్లకి ఇరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేయటం, మొక్కలు నాటడం, అదేవిధంగా రాకపోకలకి ట్రాఫిక్ అవాంతరం లేకుండా ఎటువైపు వెళ్ళే వాహనాలకు అటువైపు వెళ్ళటానికి అనువుగా రోడ్డు మధ్యలో మీడియన్స్ అంటే డివైడర్లు ఏర్పాటు చేసి అక్కడ డివైడర్లో కూడా మొక్కలు పెంచడం ద్వారా ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరొకవైపు ట్రాఫిక్ సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఈ డివైడర్ని, అలాగనే కూడళ్ళు వచ్చినప్పుడు, జంక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ చక్కగా అభివృద్ధి చేసి ఎన్నో అభివృద్ధి సుందరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చాలామంది ఈ కూడళ్ళలో కట్టినటువంటి గోడలకి, అదేవిధంగా డివైడర్లకి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఉన్నటువంటి అందాన్ని పాడు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలకు కూడా, ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. కొన్నిసార్లు ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం వల్ల ఇవి గాలికి ఎగిరొచ్చి రాకపోకలు సాగించేటువంటి వాహనదారులకి ఆటంకంగా ఏర్పడుతున్నాయి, ప్రమాదాన్ని దారితీస్తున్నాయి. ఎక్కడా కూడా ఈ నియమాలకి విరుద్ధంగా, నియమాలను ఉల్లంఘించి అతికించొద్దని మనవి చేస్తూ అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతుంది. నగర శివార్లలోని గోదా గోకులంలో జూలై 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు 63 రోజుల పాటు శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోదా గోకులం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా తెలిపారు. ఈ మేరకు గోదా గోకులంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. నగర శివార్లోని గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయం గోదా గోకులంలో జరిగిన కార్యక్రమంలో జూలై 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు 63 రోజుల పాటు జరగనున్న శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోదా గోకులం అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా, ఆలయ అర్చకులు రమేష్ భట్టర్ ఆచార్యులు, కిరణ్ భట్టర్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదా గోకులంలో శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామ జియర్ స్వామి మంగళ శాసనాలతో 63 రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి సాయంత్రం 6:45 వరకు శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. కార్యక్రమం తొలి ఏకాదశి పర్వదినాన ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సకల శుభాలు కలుగుతాయని వారు తెలిపారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఆలోచనలను, మనస్సును, క్రియలను పవిత్రం చేస్తుందని తెలిపారు. అలాగే మానసిక ఆందోళనలను, ప్రతికూల ఆలోచనల స్థాయిని తగ్గిస్తూ అనుకూల మానసిక వైఖరిని కలిగిస్తుందని వివరించారు. శారీరక మానసిక బాధలు, వ్యాధుల నుంచి విముక్తి కలిగించి దీర్ఘాయుష్యును కలగజేస్తుందని వివరించారు. అందరికీ కూడా విజ్ఞప్తి. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి ప్రారంభమై గోదా గోకుల క్షేత్రమునందు శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామివారి అనుగ్రహముతో అష్టాక్షరి సంపత్ కుమార రామస్వామివారి మంగళాశాసనములు 63 రోజులు సహస్రనామ పారాయణాన్ని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని విన్నపం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆషాఢమాస శుక్లపక్ష తొలి ఏకాదశి రోజు నుంచి భాద్రపద మాస పౌర్ణమి వరకు కూడా 63 రోజుల పాటు శ్రీ విష్ణు సహస్రనామాన్ని, స్తోత్ర పారాయణాన్ని అఖండముగా 63 రోజుల పాటు చేయడానికి మన రంగనాథ స్వామి వారు సంకల్పించుకున్నారు. కనుక భక్తాదులందరూ కూడా ఈ యొక్క కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉండేటువంటి సత్సంగాలన్నీ కూడా, అలానే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నటువంటి సత్సంగాలతో పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక భక్తాదులందరూ కూడా మీ సమయానుకూలంగా ప్రాతకాలం నుంచి సూర్యోదయం సమయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని అఖండగా జరుగుతున్నాయి. కనుక ఈ లోకంలో ఉండేటువంటి అశాంతిని తొలగించి శాంతిని ప్రతిష్ఠింపజేసేటువంటి శక్తి ఈ యొక్క విష్ణు సహస్రనామానికి ఉన్నది. కనుక వచ్చేటువంటి కాలంలో ఎన్నెన్నో విషపూరితమైనటువంటి జ్వరాలు కానీ, విషపూరితమైనటువంటి రోగాలు కానీ వస్తాయని చెప్పేసి ముందే మనకు ఋషులు సూచించి ఆ యొక్క రోగానికి విరుగుడుగా మనకు ఔషధాన్ని కూడా ఎలాగైతే మనము తీసుకుంటామో ఔషధ రూపంలో కూడా ఈ యొక్క విశ్వశాంతికై విశ్వానికి కూడా విరుగుడు ఉండాలని చెప్పేసి ఋషులు కూడా అందరూ కూడా స్వామి నామాన్ని అనుష్ఠింపచేసి ఆ యొక్క నామం ద్వారా ఈ యొక్క విశ్వమంతటి కూడా శాంతింపచేయాలని చెప్పేసి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ యొక్క గోదా రంగనాథుల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా ఈ యొక్క గోదా గోకుల తరపు నుంచి ఆహ్వానిస్తున్నాం. దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం వల్లే తన ప్రాబల్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూర్ మరియు జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో సంవిధాన్ హత్య దివస్ను పాటించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సెట్కూర్ సిఇఓ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వేణుగోపాల్, జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి శ్రీమతి విజయ, రిటైర్డ్ అధ్యాపకులు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఇందిరా శాంతి మాట్లాడుతూ, ఎమర్జెన్సీ విధించటం అనే తప్పిదం కారణంగా శ్రీమతి ఇందిరాగాంధీ తన ప్రాబల్యాన్ని కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. సెట్కూర్ సిఇఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ 1975 జూన్ 25 నుండి అమలులోకి వచ్చి 1977 మార్చి 21 వరకు అంటే 21 నెలల పాటు కొనసాగిందని తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా
జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గెజెట్ను విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులు అర్పించేందుకు మరియు ప్రజలకు భారత రాజ్యాంగ విశిష్టత తెలియపరిచే అవగాహన కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలందరూ, ముఖ్యంగా యువత, రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకుని రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి శ్రీమతి విజయ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలలో చైతన్యం తేవటం కోసం సంవత్సర కాలం పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రధాన వక్త, పదవి విరమణ చేసిన అధ్యాపకులు రమేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇప్పటికీ 3 సార్లు ఎమర్జెన్సీ విధించినప్పటికీ 2 సార్లు యుద్ధాల కారణంగా విధిస్తే 1975 జూన్ 25వ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర పుటలలో నిలిచిపోయిందని, కేవలం ఈ చర్య కారణంగా ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో తీవ్ర పరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందని, శక్తివంతమైన ప్రధానిగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో లిఖించిన చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ కాలం నిలిచిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు మాదన్న, నాగరత్న, వెంకటస్వామి, నాగేశ్వరరావు, రోషన్న, సోమశేఖర్, సాజిదాబి, సుజాత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.